పేటలో పతిపాటి పుల్లారావు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి ఆ గొడవని సర్దుమాటు చేసి వాళ్ళకి ఏమన్నా ఇచ్చేసాడా వాళ్ళ భూమి? ఇవ్వలేదు కదా. లేదు ధూళిపాళ నరేంద్ర మొన్న కేసులు పెట్టడం ఏమన్నా తగ్గించాడా? లేదు పల్నాడులో గొడవలు జరగట్లేదా? ఇక్కడ ఈయన పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు కోట్లలో ఎవరైతే ఇస్తారో వాళ్ళు జెన్యూన్, వీళ్ళ రిపోర్టర్లతో టచ్లో ఉండి వాళ్ళు యాడ్లు ఇవ్వడమో ఎవరితోనో యాడ్లు ఇప్పిస్తుంటే వాళ్ళు మంచోళ్ళు అవుతారు. లేదు అన్న వాళ్ళందరూ దుర్మార్గులు అవుతారు. నిజమైన దుర్మార్గుల గురించి రాసేదంటే రాస్తారు, రాసి ఆ తర్వాత మళ్ళీ ఇలా డౌన్ ప్లే చేస్తారు. ఒక్క మాట చెప్పండి, ఇసుక ఎక్కడ తవ్వడం ఆపేశారు స్టేట్లో. మరి మారిపోవడం ఏంటి నాకు అర్థం కాల. వసంత కృష్ణ ప్రసాద్ అంటే చాలా జెన్యూన్ అని చూపించుతారు. అక్కడే కదా కరిగేసిన కొండను చూపించింది నిన్న జోగి రమేష్. కొండే లేచిపోయింది అక్కడ చూపించాడు కదా. చూపిస్తే వసంత కృష్ణ ప్రసాద్ ఏమన్నాడు, ఈడు పావలాగాడు ఇట్లాంటిది అడ్డు పెట్టుకుని రేపు పొద్దున మిమ్మల్ని డబ్బులు ఇవ్వడం డిమాండ్ చేస్తాడేమో, మీరేం భయపడకండి నేను ఉన్నానన్నాడు. కానీ అదేంద్రా కొండ తప్పేయడం ఏంటిరా అని అడగాలి కదా. కొండ తవ్వచ్చు, పర్మిషన్ తీసుకుని తవ్వాలి. కొండ అనేటటువంటిది ఇప్పుడు అదేది దాని పేరేమంటారు, ఋషికొండ మీద కన్స్ట్రక్షన్ చేస్తున్నారని తెలిసిన